హాయ్ మేడం. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. రప్ప ఇచ్చారండి నాగార్జున గారు. ఎవడెవడైతే నాగార్జున గారు తనుజ గారికి సపోర్ట్ చేస్తారన్నారు, బిగ్ బాస్ హౌస్ మొత్తం తనుజ గారు సపోర్ట్ చేస్తారన్నారు, అందరికీ తిరిగి ఇచ్చేసాడు. నిజంగా ఒక చిన్న ఎపిసోడ్తో తిరిగి ఇచ్చేసాడు అనమాట నిజంగానే. సో తనుజ గారికి అయితే మీకు మాటలు లేవు. మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసేసి మీ మధ్యలో నేనేమన్నానమ్మని చెప్పేసి గట్టిగా ఇచ్చాను. నిజంగా ఈసారి మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఆల్రెడీ రీతు వాళ్ళ డిమోట్ పవన్కి ఆల్రెడీ మనకి బ్యాక్డ్రాప్ ఒకటి వచ్చిందనమాట. అంటే లైక్ వాళ్ళది ఫ్రెండ్షిపే, బట్ బయటకు అయితే తన మీద నెగిటివ్ ఒకటి వచ్చిందనమాట. మళ్ళీ స్టిల్ మళ్ళీ ఇంకోసారి మా తనుజ గారు అక్కడ ఏం లేకున్నానే ఫ్రెండ్షిప్లో లైక్ ఇంకా తొయ్యలేదండి. జస్ట్ టచ్ చేస్తే మాట్లాడతాను. దానికి మాన్యువల్లింగ్ అంత అవసరం లేదని నా ఫీలింగ్. అంటే తను ఏదో బయటోడు కాదు కదా, తను తెలిసిన పర్సనే కదా. సో అంత ఓట్స్ చూస్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట. సో దీనివల్ల అమ్మాయికి అయితే నిజంగా నేను నాగార్జున గారు రిమోట్ పవన్ మీద మంచి స్టాండ్ తీసుకున్నారు. తనుజ గారికి మంచి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు అలా కరెక్ట్గా తీసుకోవాలి కదా, కరెక్ట్గా చూడాలి కదా, కరెక్ట్గా ఆడాలి కదా అని చెప్పేసి అయితే మనకి చెప్పారనమాట. సో అదొకటే కాకుండా కళ్యాణ్ గారు అండ్ తనుజ గారు వీళ్ళిద్దరి గురించి కూడా ఏమైందంటే సంజయ్ గారు డిసిజన్ కరెక్టే కానీ సంచాలకుగా ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. మీరేమంటారు? నేను అది చెప్తున్నానండి. ఆయన డెసిషన్ కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఆ బాక్స్ ఎవరు పెట్టారో చూడకపోవడం అనేది చాలా నవ్వొచ్చింది నాకు కూడా. ఆఖరికి మన సంజయ్లకు కూడా చూడలేదంట. అది నిజంగా కామెడీ అనిపించింది. ఆయన చూడాల్సిందే గేమ్ కదండి. ఇద్దరు ఆడుతున్నప్పుడు ఎవరు ప్రాపర్గా కడుతున్నారు ఏంటో చూడాలన్నమాట. కానీ ఎనీవే ఫైనల్గా అయితే సంజయ్ గారికి అయితే మాత్రం న్యాయమే జరిగింది. మొత్తానికి అది చేసిన కరెక్ట్గా చెప్పారు. తనుజ గారు మాత్రం బాగా బ్లేమ్ చేశారు. కానీ ఈ విషయంలో ఒక్క విషయం మాట్లాడతానండి. ఇక సుమన్ శెట్టి గారు కూడా మీకు ఆ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే ఆ రోజు ఎపిసోడ్లో నేనే కదా ఫస్ట్ చేశానని ఒక డైలాగ్ వేశారు. ఇప్పుడు ఆయన అంటే ఆయన గేమ్ ఆడుతున్నారు, ఆయన ఫస్ట్ చేస్తారని ఆయన అనుకోవచ్చు. మిగతా వాళ్ళు కళ్యాణ్ దబ్బినాయండి కాదు కదా. దివ్య గారు కానీ మిగతా వాళ్ళందరూ ఫైట్ చేస్తారు కదా. మరి వాళ్ళు ఏం చేశారు? ఒక తనుజనే కాదు దివ్య కూడా ఫైట్ చేస్తుంది. మరి ఆమె మాత్రం తీసుకురావట్లేదు, ఆమె మాత్రం అడగట్లేదు. దివ్య గారు కూడా ఆ రోజు ఏమని లేదు నువ్వు తప్పు చేసే కళ్యాణ్ అని మాట్లాడు. మరి దివ్య గారిని ఎందుకు లేపు అడగలేదు? నాగార్జున గారు అడుగునాల్సిందే. ఆ సేమ్ తనుజ గారిని ఎలా అయితే అన్నారో దివ్య గారిని కూడా అన్నింటి బాగుండేదని నా ఫీలింగ్ అనమాట. సో అట్లా అయితే నేను తనుజకి నాగార్జున గారు చెప్పారు కదా, ఆనందం కోసం వెతుకు, ఏడుపు కోసం కారణాలు వెతకద్దని చెప్పేసి చెప్పారు. మీరేమంటారు? అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే ఆయన జస్ట్ ఒక మాట సజెస్ట్ చేస్తారు అనుకోవచ్చు. మనం అర్థమవుతుందా? నువ్వు ఇలా కాదు ఇలా ఉంటున్నావు అని చెప్పడం అనమాట. దానికి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆమె ఏం చేస్తుంది అనమాట తనుజ. దానికి కూడా ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎందుకు నువ్వు లేస్తే ఏడుపు సైడ్ వెళ్తున్నావు అని చెప్పేసి ఒక చిన్న క్లూ అయితే వదిలాడు. అంటే బయట మన తరపున మన రివ్యూస్ ఎవరైనా సరే అది చెప్తున్నారు కాబట్టి సో దాన్ని ఇవ్వడం జరిగిందని నా ఫీలింగ్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఇంకోటి కూడా అన్నారు నాగార్జున గారు. అమ్మ తనుజ ఇప్పుడు నేను అన్ని తప్పేం కాదు కదా, కళ్యాణ్ ఏమైనా కావాలని ఓడిపోయారు అనేది జనాల పరంగా వచ్చింది. సో అందుకని నేను నీతో అంటున్నాను, అది క్లారిటీ ఇస్తే బయటకు మంచిగా వెళ్తుందని చెప్పి అడిగానంటే దానికి కూడా అడగడం కరెక్ట్ కాదు. బేసిక్గా ఏమైపోయిందని పాపం తనుజ గారు కారణం లేకుండా ఏడుస్తున్నారంటారా? కారణం లేకుండా అయితే కాదు, తను అనుకున్నదే కరెక్ట్ అని చెప్పేసి ఒక ఇదిలో ఉండిపోతుంది. దానివల్ల తను ఏడ్చింది అనమాట. కానీ ఒకటైతే పాపం అనిపించింది అబ్బా తనుజ గురించి. అంటే చాలా రోజుల తర్వాత అనిపించింది. కెప్టెన్ అయ్యింది, అవకవక అయింది, కష్టపడయింది, ఇప్పుడే దెబ్బలు పడ్డాయి. అది కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. ఇంత ముందంతా లేనిది కెప్టెన్ అయిన తర్వాత పడింది చూడండి, అది కొంచెం బాధ అనిపించింది. ఓకే. అయితే నిన్న డబుల్ ఎలిమినేషన్లో నిఖిల్ గారు ఎలిమినేట్ అయిపోయారు. మరి ఇవాళ ఇంకో ఎలిమినేషన్ ఉందంటున్నారు. ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? ఆబ్వియస్లీ గౌరవ్ గారు అవుతారండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకు ముందు కూడా రివ్యూస్లో. మనకి అదంతా నేనే కాదు ఎవరైనా ఊహిస్తున్నారు ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు ఏంటి అనేసి. సో వైల్డ్ కార్డ్స్ మీద కన్సిడరేషన్ చేశారు పంపించేయాలని చెప్పి. సో అందువల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఈరోజు గౌరవ్ గారు వెళ్ళిపోతున్నారు, నేను నిఖిల్ గారు వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీక్ దివ్య గారు వెళ్ళిపోతారు, అది వేరే విషయం మనకి. దివ్య గారు నెక్స్ట్ వీక్ నేను అనుకుంటాను దివ్య గారు బర్నీ గారు అని అనుకుంటున్నాను, లేదా దివ్య గారు లేదా సంజ్ఞ గారు వీళ్ళలో వెళ్తారు. దివ్య పక్క